ఒక్క తారక మంత్రాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కలుగుతుందని తెలుసా? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. రావణ సంహారం కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించారు. ప్రజలు శ్రీరాముడి రాజ్యంలో సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించారు. ఈరోజు ఈ ఒక్క తారక మంత్రాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం ఫలితం వస్తుంది. శ్రీరాముని అనుగ్రహం కూడా ఉంటుంది. తారక మంత్రం. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. త్రేతాయుగం వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారని పురాణాల ప్రకారం తెలుస్తుంది. పైగా సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి నాడు జరిగిందట. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. రావణ సంహారం కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించారు. ప్రజలు శ్రీరాముడి రాజ్యంలో సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించారు. శ్రీరామనవమి ఎప్పుడు? ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈసారి శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ 6 ఆదివారం వచ్చింది. ఈ పండుగ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శోభాయాత్ర. ఉత్తర భారతదేశంలో భక్తులను ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు చాలా లాభాలను పొందవచ్చట. అలాగే ఈ శ్లోకాన్ని చదవటం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. తారక మంత్రాన్ని చదవటం వలన కలిగే లాభాలు. ఈ తారక మంత్రాన్ని చదవటం వలన రాముడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత పెంచుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్పష్టతని పెంచుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించడం వలన ఆందోళన ఒత్తిడి తగ్గిపోతాయి. భావోద్వేగ శ్రేయస్సు మానసిక సమతుల్యతని పెంపొందించుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించవచ్చు. శ్రీరాముని ఆశీస్సులు పొందటానికి ఈ మంత్రాన్ని చాలామంది పఠిస్తారు. విలువైన భక్తి సాధనంగా ఇది పనిచేస్తుంది. హిందూ ఆధ్యాత్మికత సంప్రదాయంతో సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. ఈ మంత్రాన్ని
క్రమం తప్పకుండా పునరావృతం చేయటం వలన ఏకాగ్రత పెరుగుతుంది. సహనం, కరుణ, క్షమ వంటి లక్షణాలను పెంపొందిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.